భరత్, అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు నిజముందా లేదా ఇది పూర్తిగా రాజకీయ ప్రచారం అనుకోవచ్చు? సో ఒకటి ఇప్పుడు అసలు అఖిలేష్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్ను ఎందుకు అనాల్సి వచ్చింది అన్న విషయం గురించి మనం మాట్లాడితే గనక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, అతను యాదవ సామాజిక వర్గమే, అఖిలేష్ యాదవ్ కూడా యాదవే. సో ఇప్పుడు మోహన్ యాదవ్ మీద ఒక ఆరోపణలు వచ్చాయి. అదేంటంటే ఉజ్జయిని కారిడార్ ఒకటి ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్, మనకు తెలుసు. చాలా మంది మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. బోనాలు కూడా మనకు ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి బోనాలు ఇక్కడ నిర్వహిస్తారు. సికింద్రాబాద్ లో కూడా ఆ టెంపుల్ ఉంది. సో ఉజ్జయిని కారిడార్ ఒకటి మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఉజ్జయిని టెంపుల్ డెవలప్మెంట్ కోసం. సో ఈ మోహన్ యాదవ్ కూడా ఆయన ఉజ్జయిన్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. 2013లో తొలిసారి అక్కడ నుంచి గెలిచారు. 2018లో సెకండ్ టైం అక్కడ నుంచి గెలిచిన వ్యక్తి. సో ఇప్పుడు థర్డ్ టైం ఎమ్మెల్యే మోహన్ యాదవ్. ఇప్పుడు ఇటీవల ఒక ఆరోపణ వచ్చింది ఏంటంటే, ఆయన చాలా పెద్ద ఎత్తున 168 ఎకరాల భూమి కొనుగోలు చేశారు ఈ ఉజ్జయిని కారిడార్ ఏర్పాటు చేసేటప్పుడు. సేమ్ ఏదైతే అమరావతి వివాదంలో అమరావతి క్యాపిటల్ గా ఏర్పాటు చేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ అనునయులు ఎక్కువ అక్కడ భూములు కొనుగోలు చేశారు, తద్వారా అక్కడ లబ్ధి చేకూరింది అన్నది ఆరోపణ. జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయితే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. సో అయితే బీజేపీ సీఎంగా ఉన్న మోహన్ యాదవ్ గురించి ఇప్పుడు ఆరోపణ వచ్చింది ఏంటంటే, 168 ఎకరాల వర్త్ ల్యాండ్, 137 ప్లాట్లు లాస్ట్ 2 years నుంచి ఇక్కడ కొనుగోలు చేశారు, డిసెంబర్ 2023 నుంచి అని చెప్పి. ఇవన్నీ కూడా మోహన్ యాదవ్ ఫ్యామిలీ కొనుగోలు చేసింది. ఇవన్నీ కూడా ఆయన ఈ ఉజ్జయిని కారిడార్ అనౌన్స్ చేసే ముందు కొనుగోలు చేసి తద్వారా లబ్ధి పొందారు అన్నది ఆరోపణ. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ మోహన్ యాదవ్ను డిఫెండ్ చేశారు. ఎందుకు? యాదవ సామాజిక వర్గం మీకు గుర్తునే ఉంటుంది. మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, చాలా పెద్ద ఎత్తున బీహార్ కానీ యాదవ్ పాపులేషన్ ఉంది. యాదవ్లు బీహార్ను, ఉత్తరప్రదేశ్ను 2 రాష్ట్రాలను కూడా వేయలేరు. అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి. సో యాదవ్ సామాజిక వర్గం దాదాపు 13-14% సింగిల్ క్యాస్ట్ ఉంటుంది అక్కడ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో. అయితే బీహార్లో, ఉత్తరప్రదేశ్లో బీజేపీ యాదవ్ను సీఎం చేయలేదు. ఎందుకంటే నాన్ యాదవ్ ఓబీసీ ఓట్లు కానీ లేదా అప్పర్ క్యాస్ట్ ఓట్లను బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఆధారంగా చేసుకొని అధికారంలోకి వస్తుంది. అంటే ఎప్పుడు యాదవులకైనా అధికారం, నాన్ యాదవ్ ఓబీసీస్ అంటే కుర్మీలు ఉన్నారు, కుష్వాలు ఉన్నారు, ఆ తర్వాత లోద్ కులస్తులు రాజా సింగ్ కానీ, కళ్యాణ్ సింగ్ కానీ, ఉమాభారతి కానీ, ఇటువంటి నాన్ యాదవ్ కులస్తుల ఓట్ల ఆధారంగా బీహార్లో, యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తుంటుంది. కుర్మీ అంటే అక్కడ నితీష్ కుమార్ కుర్మీ బీహార్లో. సో ఇక్కడ అందుకని ఏం చేశారు, మొన్న మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ కేవలం థర్డ్ టైం ఎమ్మెల్యే. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. 230 సీట్లకి దాదాపు 160 సీట్లు మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, మోహన్ యాదవ్ను సీఎం చేశారు. ఓన్లీ 3వసారి ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ అందరినీ పక్కన పెట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ 2005లో ఉమాభారతి రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి పదవి చేసి 3 సార్లు ఆ పార్టీని గెలిపించారు. సో అటువంటి వ్యక్తిని కాదని మోహన్ యాదవ్ను సీఎం చేశారు. కారణం ఏం చెప్పారంటే, యాదవ్ నార్త్ ఇండియా బెల్ట్ లో మనకు ఒక యాదవ్ సీఎం కావాలి, యాదవ్ ఓట్లు కూడా కావాలి కదా, ఉత్తరప్రదేశ్లో మనం చేయలేం, బీహార్లో చేయలేమని చెప్పి. అట్లాగే రాజస్థాన్లో భజన్ లాల్ శర్మ ఫస్ట్ టైం లెజిస్లేటర్ను సీఎం చేశారు. గుజరాత్లో భూపేంద్ర పటేల్ ఆయన సెకండ్ టైం ఎమ్మెల్యేని సీఎం చేశారు. అంటే సీనియర్ మోస్ట్ వ్యక్తుల్ని ఈ మధ్య సీఎం చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే నితిన్ నబీన్ కూడా 44 సంవత్సరాల వ్యక్తిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. అంటే జనరేషన్ గ్యాప్ వచ్చింది, కొత్త జనరేషన్ ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో.
సో ఇక్కడ మోహన్ యాదవ్ మీద ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ గుప్పించింది, ఆయన రాజీనామా చేయాలని. దీన్ని బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన్ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలగించొచ్చు అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఏం కామెంట్ చేశారంటే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నది కేవలం బహానా, ఓకి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ను కూడా తొలగించొచ్చు. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంపై హైకమాండ్ సంతృప్తిగానే ఉందా? ఎందుకు యోగి ఆదిత్యనాథ్ టార్గెట్ చేశారు ఇక్కడ? ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. యోగి ఆదిత్యనాథ్ అంటే అమిత్ షాకు గిట్టదు అని బహిరంగంగానే భారతీయ జనతా పార్టీలో చెప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థిగా రేసులో ఎవరు ఉంటారు? యోగి ఆదిత్యనాథ్ ఉంటారు, అమిత్ షా ఉంటారు, అంతే కదా. వీళ్ళిద్దరు ఏజ్ కూడా తక్కువనే. అమిత్ షా ఏజ్ దాదాపు 57, 58, మోడీ 76 ఇయర్స్, 76 సంవత్సరాల వయసులో నరేంద్ర మోడీ ఉన్నారు. సో ఇంకా సరే, నెక్స్ట్ మోడీ తర్వాత ఎవరన్నప్పుడు న్యాచురల్ గానే ఇద్దరు అవకాశం వస్తుంది. యోగి ఆదిత్యనాథ్ ఏజ్ కూడా తక్కువే, ఆయన కూడా బిలో 60, అమిత్ షా బిలో 60. సో ఇద్దరు ఫ్యూచర్ లీడర్స్ గా మనకు కనబడుతున్నారు. సరే, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఇంకా వాళ్ళ జమానా అయిపోయింది. భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ తర్వాత ఎవరంటే అమిత్ షా వస్తారు, యోగి ఆదిత్యనాథ్ వస్తారు. సో కొంచెం ఉంది, అమిత్ షాకు యోగి ఆదిత్యనాథ్ కు ఈక్వేషన్ గ్యాప్ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు గుర్తునే ఉంటుంది, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజీనామా సీటులో చేసిన గోరఖ్పూర్లో కానీ ఆ బై ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా నియమించిన తర్వాత ఆయన ప్లేస్లో పార్లమెంట్ ఎలక్షన్ పెడితే ఓడిపోయింది. కానీ 2019 పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం, అంటే ఆయన సీఎం చేసిన 1 year తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. 63 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. సో అప్పుడేంది, యోగి కోరుకున్న వ్యక్తులకి గోరఖ్పూర్ ఎంపీగా నిలపలేదు అమిత్ షా అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. సరే, 2022లో యోగి ఆదిత్యనాథ్ 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా, ఆయన 5 years కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఎన్నికలు జరిగాయో దానిలో మంచి రిజల్ట్సే వచ్చాయి. యోగి ఆదిత్యనాథ్ దాదాపు 250-260 సీట్లు సాధించారు, 400 సీట్లు కావాల్సి వస్తే. కానీ సమాజ్వాదీ పార్టీ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయింది. వాళ్ళు అప్పుడు 50-60 సీట్లు ఉండే 2017లో. ఆ 50-60 సీట్ల నుంచి దాదాపు 110 సీట్ల దాకా సమాజ్వాదీ పార్టీ ఎదిగింది. అయితే మొన్న 2024 ఎలక్షన్స్ మాత్రం భారతీయ జనతా పార్టీకి, యోగి ఆదిత్యనాథ్ కు చాలా నిరాశ కలిగించాయి. ఎట్లా అంటే 37 సీట్లు సమాజ్వాదీ పార్టీకి, 6 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ సమాజ్వాదీ పార్టీ వచ్చింది. భారతీయ జనతా పార్టీకి 35 సీట్లు మాత్రమే ఉత్తరప్రదేశ్లో దొరికిన పరిస్థితి. ఆర్ఎల్డీకి ఒక 2 వచ్చాయి. సో 37 సీట్స్ తో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సమాజ్వాదీ పార్టీ అయింది. నెక్స్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి మార్చిలో. సో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఒక బాణం వేశారు, ఏంటంటే మోహన్ యాదవ్ ను తీసేయడం అన్నది బహానా, మోహన్ యాదవ్ ను ఒక్కడనే తీసేస్తే ఆర్ఎస్ఎస్ కు యోగి ఆదిత్యనాథ్ తీసేయడం అసలు ఉద్దేశం, నరేంద్ర మోడీ అమిత్ షా ఉద్దేశం. ఇక్కడ కూడా సీఎం ను మారుస్తారు, ఒక్క యోగి ఆదిత్యనాథ్ మారిస్తే ఆర్ఎస్ఎస్ కు కోపం వస్తుంది కాబట్టి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని మారుస్తున్నారు, వీళ్ళే లీక్ ఇచ్చి వీళ్ళే మారుస్తున్నారు. అంటే సో దట్ ఏంటంటే అక్కడ యాదవ్ ఓటు డిస్టర్బెన్స్ కావద్దు, మోహన్ యాదవ్ కు అఖిలేష్ యాదవ్ సపోర్ట్ ఇస్తున్నట్టు ఉండాలి, ప్లస్ యోగిని దెబ్బతివ్వాలి. ఇది అఖిలేష్ యాదవ్ కామెంట్స్ ఉద్దేశం. ఎందుకు మోహన్ యాదవ్ కు సపోర్ట్, ఆయన ఏం చెప్పారు మరి, మోహన్ యాదవ్ గురించి తెలీదా? మోహన్ యాదవ్ ముందే రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, ఆయన ఫ్యామిలీయే రియల్ ఎస్టేట్ నడుపుతుంది, ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే. అటువంటి ఆయన మీద ఇప్పుడు వీళ్ళే బీజేపీ వాళ్ళే ఆరోపణలు హైలైట్ చేసి వీళ్ళే తీసేసి అసలు ఉద్దేశం యోగి ఆదిత్యనాథ్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం అని చెప్పి సంచలన వ్యాఖ్యలు అఖిలేష్ యాదవ్ చేశారు. అయితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ను మరి కేవలం ఎలక్షన్ 8 నెలల ముందు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారని నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చిలో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి. దీని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా కూడా పడుతుంది. ఏం పడుతుంది ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ తీసేస్తే కనుక? అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా తప్ప భారతీయ జనతా పార్టీలో ఇంకా వేరే నేత ఉండరా? యోగిని మార్చితే డెఫినెట్ యూపీ రాజకీయాలపై ఎఫెక్ట్ పడుతుంది. యోగి లాంటి, యోగి తర్వాత బీజేపీలో అంతటి స్థాయి ఉన్న వ్యక్తి అయితే లేరు కదా. ఎస్, ఒక హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా
యోగి ఆదిత్యనాథ్ కు చాలా కట్టింగ్, నాట్ ఓన్లీ ఉత్తరప్రదేశ్, దేశవ్యాప్తంగా కూడా ఆ పేరుంది. మంచి అడ్మినిస్ట్రేటర్ గా కూడా ఈ 9 సంవత్సరాల్లో పేరు తెచ్చుకున్నారు. బుల్డోజర్ బాబా అంటారు. బుల్డోజర్ బాబా అంటే ఎవరైతే నేరం చేస్తారో, యూపీ అన్నది మాఫియా రాజ్. మనం ఏమంటారు, అక్కడ మనీ పవర్ కంటే మజిల్ పవర్ చాలా ఎక్కువ. ఒక్కొక్కళ్ళు గుండాలు, రౌడీలు ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కళ్ళు 50 మర్డర్లు, కిడ్నాప్లు చేసి కూడా బెదిరిస్తూ ఉంటారు. అటువంటి వారి పాలిట సింహ స్వప్నం అయినారు యోగి ఆదిత్యనాథ్. సింహ స్వప్నం అంటే ఎట్లా అంటే ఎన్కౌంటర్లు చేసేశారు. మనం అంటాం నిన్న మనం నాగరాజు విషయంలో పోలీసులు ఇట్లా చట్టం తీసుకోవచ్చా, సిఐ నాగరాజు సాయికృష్ణ విషయంలో చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా అని మనం ఇక్కడ మాట్లాడాం. కానీ ఉత్తరప్రదేశ్లో అదే ఎన్కౌంటర్లో అందరు సపోర్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ మహిళల మాన ప్రాణాలకి రక్షణ లేదు. అత్యధిక రేపులు జరిగేది అక్కడే, అత్యధిక కిడ్నాపులు జరిగేది అక్కడే, అత్యధిక హత్యలు జరిగేది అక్కడే. అటువంటి నేరస్తులు గనక సమాజంలో బయట ఉంటే వాళ్ళు ఇంకా మర్డర్ చేస్తారు, ఇంకా మానభంగాలు చేస్తారు. అందుకనే యోగి ఆదిత్యనాథ్ హయాంలో చాలా ఎన్కౌంటర్ జరిగాయి, మనం చూసాం. సో దాన్ని పెద్దగా అక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకత రాలేదు. ఇటువంటి నేరస్తులు చట్టానికి దూరంగా ఉన్న నేరస్తుల గుండెల్లో రైలు పరిగెత్తిచ్చారు. ఎవరైనా నేరం చేస్తే వెంటనే బుల్డోజర్ వెళ్ళి వాళ్ళ ఇంటిని నేలమట్టం కూడా చేసిన సందర్భం ఉంది. అంటే వాళ్ళ ప్రాపర్టీస్ ను కూడా ఆయన ధ్వంసం చేశారు. ఏదో ఒక వైలేషన్ ఉంటుంది కదా, ఏదో ఒక, ఇప్పుడు హైడ్రా మన దగ్గర ధ్వంసం చేస్తున్నట్టు నేరస్తులు ఎవరైనా నేరం చేస్తే వాళ్ళ ఇల్లు పర్మిషన్ లేకుండా కట్టారని ఇంకేదో అని చెప్పి బుల్డోజర్ జస్టిస్ అన్నారు దాన్ని. అంటే బుల్డోజర్ తో ఇల్లు గులగొట్టిచ్చేయడం, వాళ్ళ ఆస్తులు ప్రాపర్టీ గులగొట్టిచ్చేయడం. దాని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది, బుల్డోజర్ ఎట్లా పడితే అట్లా వాడొద్దని. బట్ బుల్డోజర్ జస్టిస్ ద్వారా నేరస్తుల గుండెల్లో రైలు పరిగెత్తిచ్చారు. క్రైమ్ రేట్ ఉమెన్ పట్ల తగ్గింది, నేరస్తుల్లో భయం ఏర్పడ్డది. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అని కాదు, ఆయన బ్రాహ్మిన్ నుంచి ముస్లిం వరకు ఎవరిని వదలలే, అందరినీ ఎన్కౌంటర్ చేసేశారు. కమ్యూనిటీ క్యాస్ట్ ఆధారంగా చేయలేదు. సో చాలా మంచి పేరుంది. కానీ అయినా మొన్న రిజల్ట్ బారాలేదు. అయోధ్య రామ మందిరం చేసినా సరే క్యాస్ట్ కాంబినేషన్ వర్కౌట్ అయింది అక్కడ. ఎందుకంటే మాయావతి పార్టీ మరీ తక్కువ సీట్లు, మరీ తక్కువ ఓట్లు, బిలో 10% బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చింది. మైనారిటీ ఓటు అవుట్ రైట్ గా ఇటువైపు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ వైపు వచ్చింది. అందుకనే యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారు, బాటెంగేతో కాటెంగే. అంటే బాటెంగే అంటే మనం హిందూ సమాజం గనక కులాల వారిగా బాటెంగే విడిపోతే మనం కాటెంగే. కాటెంగే అంటే మనం కోసేస్తారు, మనం చంపేస్తారు అని చెప్పి కొత్త నినాదం అందుకున్నారు. అది సత్ఫలితాలు ఇచ్చింది ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్. సో నా ఉద్దేశం ఏంటంటే అఖిలేష్ యాదవ్ కామెంట్స్ ఏదో అక్కడ యోగి ఆదిత్యనాథ్ని ఇబ్బంది పెట్టాలి, ఆయన పరపతి లేదు నరేంద్ర మోడీ అమిత్ షా దగ్గర అని చెప్పడానికి యూజ్ కావచ్చు. ప్లస్ తోటి యాదవ మోహన్ యాదవ్ను డిఫెండ్ చేయడానికి కావచ్చు. ఇప్పుడు 6-7 నెలల్లో ఎలక్షన్ పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఆయన్ని తీసేస్తుందని నేనైతే అనుకోను. సరే, డెఫినెట్ గా మోడీ అమిత్ షాతో, ముఖ్యంగా అమిత్ షాతో ఈక్వేషన్స్ అయితే యోగి ఆదిత్యనాథ్కు బాగాలేవు. మేబీ అమిత్ షా ఆల్సో యోగి ఆదిత్యనాథ్ కంటెండర్ గా కూడా, ప్రధాన పోటీదారుగా కూడా భావిస్తూ ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్ కూడా దీనికి ఒప్పుకుంటుందని నేను అనుకోను. యోగి ఆదిత్యనాథ్ తప్పించాలనుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే యోగి ఆదిత్యనాథ్ సంఘ్ నుంచే వచ్చారనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ ఫేస్ అయినా ఆయనకంటూ సొంత సంస్థ ఉండేది గోరఖ్పూర్లో, హిందూ యువ వాహిని అన్న సంస్థ. 5 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తర్వాత ఆయన 5 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గెలిచిన తర్వాత ఆయన గోరఖ్పూర్లో గోరఖాపూర్ ఆ మఠ్కు అధినేతగా ఉండేవాళ్ళు. సో ఆ తర్వాత ఆయన్ని చీఫ్ మినిస్టర్ గా కూర్చోబెట్టింది భారతీయ జనతా పార్టీ. అప్పటి వరకు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, ఎమ్మెల్సీగానే ముఖ్యమంత్రి అవుతున్నారు, సేమ్ అఖిలేష్ యాదవ్ తరహాలో. సో ఆ హిందూ యువ వాహిని అన్నది లోకల్ గా చాలా స్ట్రాంగ్ హిందూ సంస్థ. సరే, అది ఆర్ఎస్ఎస్ కిందికి రాకపోయినా, బట్ సంఘ్ అయితే యోగి ఆదిత్యనాథ్ ఒక ఫేస్ ఆఫ్ నరేంద్ర మోడీని అద్వానీ అప్పుడు ఒప్పుకోలేదు ప్రధానమంత్రి క్యాండిడేట్ గా డిక్లేర్ చేసింది. బట్ సంఘ్ అప్పుడు ప్రెషర్ తీసుకొచ్చి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఒప్పించింది. అద్వానీ రాజీనామా చేశారు, మళ్ళీ వెనక్కి కూడా తీసుకున్నారు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కూడా. అదే సమయంలో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ విషయంలో సంఘ్ కూడా చాలా గట్టిగా ఉంటుంది, ఆయన్ని తీసేయబోదు. ప్లస్ 6 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అఖిలేష్ యాదవ్ జస్ట్ ఏమంటారు గాల్లో బాణం వదిలేరు.
అంటే బీజేపీ క్యాడర్లో కూడా కన్ఫ్యూజన్. అక్కడ కూడా యోగి ఆదిత్యనాథ్ వర్గం, అమిత్ షా వర్గం ఇట్లా ఉత్తరప్రదేశ్లో చీలిపోయింది. మన టికెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా జరగలేదు. అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదని కూడా అన్నారు. సో కొంత ఉంది, డిస్టర్బెన్స్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్కి 6 నెలల సమయం ఉత్తరప్రదేశ్లో ఉన్న సమయంలో బీజేపీకి ఆల్సో మళ్ళా గెలవాలి కదా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఓడిపోతే దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఓడిపోయి మళ్ళీ అఖిలేష్ యాదవ్ చేతిలో పడితే కనుక నెక్స్ట్ మళ్ళీ సర్కార్ రావడమైనా ఇబ్బంది అవుతుంది కదా. సో రాజ్యసభ సీట్లు కూడా పోతాయి ఉత్తరప్రదేశ్లో. 10 రాజ్యసభ సీట్లు, మొత్తం 30 రాజ్యసభ సీట్లు ఉంటాయి ఉత్తరప్రదేశ్లో. సో అటువంటి రాష్ట్రం పోగొట్టుకుంటుందని నేను అనుకోను. ఏదేమైనా యోగి ఆదిత్యనాథ్ తీస్తే మాత్రం డెఫినెట్గా మోడీ, అమిత్ షాల మీద తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇద్దరిదైనా పార్టీ ఇంకా వేరే ఉండకూడదా అన్న విమర్శ వచ్చే అవకాశం. ఒకవేళ కనుక తీవడం అంటూ జరిగితే అది ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ అయిన వెంటనే రిజల్ట్కు బాధ్యత చేస్తే కూడా దివచ్చు. అట్లా అంటే మహారాష్ట్రలో సరిగ్గా రిజల్ట్ రాలేదు కానీ మహారాష్ట్రలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. హర్యానాలో రిజల్ట్ రాలేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే భజన్ లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అంటారు. సో ఇట్లా చాలా ఉన్నాయి. బట్ చూద్దాం, యోగి ఆదిత్యనాథ్ మారుస్తారు అని అఖిలేష్ యాదవ్ కామెంట్ చేయడం వేరే పార్టీ నేత సంచలనం అయితే సృష్టించింది. అది జరగదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా 8 నెలల ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఎట్లా జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం మాత్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని భారతీయ జనతా పార్టీ అఫీషియల్ గా డిక్లేర్ చేసి వెళ్ళింది. సో ఈసారి మళ్ళీ యోగి ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసి వెళ్తుందా, వ్యక్తిగత విభేదాలు పక్కన పెడతారా అమిత్ షా ఉన్ను యోగి ఆదిత్యనాథ్? దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో ఇంకో 6 నెలల్లో 8 నెలల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు DNA లో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.